హాయ్ ఫ్రెండ్స్, ఎలా అన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు చేస్తున్నా సరే అస్సలు బయట మైసూర్ బజ్జీలా రావటం లేదా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా మైదా పిండిని జల్లి పెట్టుకోవాలి. అండ్ దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేయాలి. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే పెరుగు, ఇవి 4 వేసి ఒకసారి కలుపుకోండి. ముందే కలుపుకున్న తర్వాత వాటర్ అనేది మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వాటర్ వేస్తూ అది కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోసేయకండి. అవి పిండి అనేది మైసూర్ బజ్జీ వేయడానికి మనకి వచ్చేలాగా చేతిలో నుంచి పడేలాగా అలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. ఒకవేళ మీకు ఏమన్నా అది పిండి కొద్దిగా ఎక్కువ వాటర్ పడిపోయింది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసి కలుపుకోండి. అండ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అది కరెక్ట్గా మైసూర్ బజ్జీలా పడేలాగా చూసుకోవాలి. అది కొద్దిగా పెట్టాలన్నమాట. నేను అది ఈవినింగ్ చేస్తాను మైసూర్ బజ్జీ, అందుకే ఆఫ్టర్నూనే పిండి మొత్తం కలిపేసి పెట్టుకున్నాను. చట్నీ ఏంటంటే పల్లీ చట్నీ ఒకటి, టమాటా చట్నీ ఒకటి చేస్తాను. ఎందుకంటే మా అమ్మకేమో పల్లీ చట్నీ ఇష్టం, నాకేమో టమాటా చట్నీ ఇష్టం. అందుకే ఇంకా 2 చేస్తాను అనమాట. ఇంకా మీ ఇష్టం. అంటే దీంట్లోకి అయితే పల్లీ చట్నీ అయితే బాగుంటుంది. పల్లీ చట్నీ ముందుగా పచ్చిమిర్చి వేపుకొని అండ్ పల్లీలు కూడా వేపుకొని, పుట్నాల పప్పు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, వాటర్ కొద్దిగా, అండ్ చింతపండు చింతపండు కూడా వేయండి. ఇది గ్రైండ్ చేసేసుకున్న తర్వాత సపరేట్గా దాంట్లోకి తీసేసుకోండి. అండ్ తర్వాత టమాటా చట్నీ కూడా సేమ్ ఇలానే కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా టమాటాలు కూడా వేసి, టమాటాలు కూడా మగ్గాలన్నమాట. నేను మాకు సరిపడినట్టు ఒక 3 టమాటాలు తీసుకున్నాను, అవైతే మాకు సరిపోతాయి. దాంట్లోకి కొద్దిగా చింతపండు, ఇది కూడా కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీలోకేమో వెల్లుల్లిపాయలు 4, ఉప్పు, జీలకర్ర ఎందుకు కన్నిటిలోకి వేసేస్తావు అని అనుకుంటారేమో. జీలకర్ర అయితే డైజెషన్కి మంచిది కదా, అందుకనే నేను ప్రతి దాంట్లోకి జీలకర్ర వేస్తాను. టమాటాలు మగ్గపెట్టినవి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ రెండిట్లకి తాలింపుడు పెడతారు కదా, పోపు పెడతారు కదా, నేను రెండిట్లకి కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను. ఆయిల్ హీట్ అయినాక తాలింపు దినుసులు వేసేసి కరివేపాకు వేసి రెండిట్లకి ఒకేసారి తాలింపు పెట్టేశాను. అండ్ ఈవినింగ్ ఏమో మైసూర్ బజ్జీ వేస్తాను. మైసూర్ బజ్జీ ఏమో మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్ అది కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి అది పిండి పులిసిద్ది కదా, మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి, పిండి మొత్తం కలపాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మైసూర్ బజ్జీ, అంటే బయట వాటిల్లో పెద్దగా కావాలంటే పెద్దగా, లేదు చిన్నగా అయినా పర్లేదంటే చిన్నగా, నేనేమో మీడియంలో వేసుకుంటున్నాను. ఇలా అయితే బాగుంటుందని, కొద్దిగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. హోప్ యూ లైక్.